హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ముందు రోజు చాలా వరకు బ్లౌజులు అయితే కట్ చేసుకున్నా అని చెప్పాను కదా, వాటిని అయితే కుట్టుకుందామని స్టార్ట్ అయితే చేశాను. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఇంకోటి, అలా ఈ డే వచ్చేసేసి ఒక 3 బ్లౌజులను కుట్టుకుందామని అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే ఫస్ట్ బ్లౌజు కొంచెం కుట్టిన వెంటనే నాకైతే ఇంక అస్సలు కుట్టబుద్ధి కాలేదు. ఇంకెట్లాగో నా చేతుల్లో పని నాయే కాబట్టి కొంచెం కుట్టుకున్న తర్వాత నిదానంగా ఒకరోజు ఆగిన తర్వాత రేపైనా కుట్టుకోవచ్చు. అదే వేరే వాళ్ళు అయితే కంపల్సరీ కుట్టాలి కదా, ఇంకా నాయి కాబట్టి నాకు అంత ఇబ్బంది లేదు. ఎందుకు కుట్టబుద్ధి కాలేదు అంటే, మేమేం చేసామంటే ముందు రోజు నైట్ మహారాజా మూవీ అని చూసాము. అది నైట్ 12 దాకా చూసి మళ్ళీ మార్నింగ్ 5కి లేచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, పనులన్నీ చేసేసరికి ఏమో కొంచెం నీరసంగా ఉంది. ఎప్పుడైనా కానీ అంత మెలకువతో ఉంటే కొంచెం అట్లాగే అనిపించిద్ది. అందులో పొద్దున్న 5ంటికి లేచేసరికి మహారాజా మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఎవరన్నా చూడకపోతే చూడండి, ఇంట్రెస్ట్గా అంటే మనం ఎంత పిల్లలకైనా మనకైనా బాగా నచ్చిద్ది. చాలా బాగుంది సినిమా అయితే, అందరూ చూడాల్సిన సినిమానే. ఇంకా అందుకని అయితే ఎక్కువ అయితే కొట్టలేకపోయాను. కొంచెం కుట్టిన తర్వాత అయితే ఇంకా సరేలే కొట్టలేనులే, ఓపిక లేనప్పుడు ఎందుకు కొట్టడం అని తీసి పక్కన అయితే పెట్టేసేసాను. ఇంకా ఆ తర్వాత మా వారు మార్నింగ్ ఫ్రైడే కాబట్టి చికెన్ అయితే తెచ్చారండి. చికెన్ తెచ్చుకోక చాలా రోజులు అయింది, అందుకని చికెన్ అయితే తెస్తే కొంచెం కర్రీ అయితే చేశాను. కొంచెం కర్రీ చేసిన తర్వాత కొంచెం చికెన్ పకోడీలాగా చేసుకున్నాము. అసలు నేను చికెన్ పకోడీ చాలా తక్కువ చేయడం, నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 or 2 times చేశాను. అయితే చేద్దాము, చాన్నాళ్ళు అయిందని చికెన్ పకోడీ కోసం నేను ఆల్రెడీ ముందే చికెన్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసేసుకొని, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ పట్టించేసి ఒక ఎగ్గు, అలాగే మైదా పిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి మొత్తం వేసి జీడిపప్పు, పచ్చిమిరకాయలు అన్నీ వేసేసేసి ఇంక పక్కనే ముందు మనం ఇలాగా మొత్తం కలిపి పెట్టేసేసుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బట్టి అసలు పకోడీ మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది. ఎంత బాగుండిద్దో. మీరు ఎప్పుడైనా చికెన్ పకోడీ చేసుకునేటప్పుడు మాత్రం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కాకుండా మనం చికెన్కి ఇవన్నీ మసాలాలు అన్నిటిని పట్టించో 2-3 గంటల ముందైతే పెట్టుకోండి, చాలా బాగా వచ్చిద్ది. ఇంకా వాటన్నిటిని అయితే పక్కన పెట్టేసేసి, ఆల్రెడీ చెప్పినాను కదా మార్నింగ్ చికెన్ కర్రీ అయితే చేసేసి పలావ్ అయితే చేశాను. ఇంకా అదే తింటున్నాను. ఇంక నేనైతే అది టీవీ చూస్తా. మా ఇంట్లో ఏంటంటే పిల్లల కంటే ఎక్కువ బొమ్మలు నేనే చూస్తాను, ఎందుకంటే వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. అందులో ఖుషి టీవీలో వచ్చేది అన్నీ నేను చూస్తూ ఉంటాను. చిన్నపిల్లల లెక్కన మా పిల్లల కంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా నేనే చూస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే కృష్ణ అయితే వస్తుంటే అది చూస్తా, జాకీ జానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను. అవి చూస్తాను, ఇంట్లో పనులు కూడా చేసుకుంటాను. ఎక్కువ నేను బొమ్మలు అంటే మనకి కార్టూన్ ఛానల్స్, అలాగే సాంగ్స్ అయితే ఎక్కువ వింటూ ఉంటాను. నేను నార్మల్గా పనులు చేసుకునేటప్పుడైనా సాంగ్స్ పెట్టుకుంటాను. అదే మామూలుగా మిషన్ కుట్టుకునేటప్పుడైనా ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్స్ అయితే నేను బాగా చూస్తాను. ఇంకా కృష్ణ అయితే చూస్తా ఇంకా తినేసాను. మధ్యాహ్నం అయితే ఇంకా ఆల్రెడీ అదే ఉంది, ఇంక మధ్యాహ్నం అయితే చేసే పని లేదు. ఇంక పొద్దున్న లంచ్కి కూడా పిల్లలకి అదే పెట్టాను, టిఫిన్కి కూడా అదే తినేసాను. ఇంకా తర్వాత ఈవినింగ్ మా పిల్లలు అయితే వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం మా బాబుకి ఏదో నలతగా ఉందని వాడైతే కొంచెం పనుకున్నాడు, కొంచెం నీరసంగా ఉంది అంటే కొంచెం జలుబు చేసింది లైట్గా. ఇంకా సరే అని మా బాబుకి కొంచెం దానిమ్మకాయ, ఆపిల్కాయ ఉంటే అవైతే ఇచ్చేసి ఇంక సరే అట్లాగ ముందే కలిపి పెట్టినాను కదా అని ఇంక మా వారు కూడా వచ్చారు. ఈలోపు చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఇంక ఇవన్నీ చాలా సింపుల్. ఇవన్నీ ముందు కలిపి పెట్టుకొని ఉంటే జస్ట్ మనం ఇలా ఆయిల్ వేయడమే. ఎప్పుడైనా ముందు కలిపి పెట్టుకుంటేనే బాగుండిద్ది. నేను చెప్పినా కదా ఆల్రెడీ, చాలా బాగుంది చికెన్ పకోడీ మాత్రం. మొత్తం నేను సుమారు 4-5 గంటల ముందే కలిపి పెట్టేసరికేమో ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బట్టి అసలు ఎంత టేస్ట్గా ఉందో, చాలా బాగుంది. మధ్యలో పచ్చిమిరకాయలు అలాగే జీడిపప్పు కూడా వేసాను కదా, అవన్నీ పంటికి తగులుతూ అసలు ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప తినింది, మా బాబు అయితే తినలేదని చెప్పాను కదా. ఇంకా మా వారు కూడా చేసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పాడు. ఇంకేదైనా మనం ఏదైనా ఫుడ్ చేసి పిల్లలకి పెట్టి ఇంట్లో పెట్టి వాళ్ళు తిని బాగుందంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇంక దీంట్లోకి నేనైతే టమాటా సాస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే టమాటా సాస్ తోటి తింటుంటే ఎంత బాగుండిద్దో కదా, అందుకని టమాటా సాస్ అయితే తినేసేసి ఇంక ఈవినింగ్ స్నాక్స్కి లెక్కన ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను, కంప్లీట్ చేసుకున్నాను. కసువు వడవడం, ఇంకా అంట్లు కడిగేయడం, ఆ పనులన్నీ చేసుకున్నాను. ఇంకా మా బాబుకి అయితే కొంచెం స్నానం అయితే చేపించేసి, బాగోలేదని చెప్పాను కదా, కొంచెం పచ్చకర్పూరం అయితే రాశాను. నేను ఎప్పుడైనా పిల్లలకి జలుబు వచ్చినప్పుడు 1 year కానీ చేశాను. మరి అందరికీ వర్కౌట్ అయిద్దో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే వర్కౌట్ అయితే అయింది. నేను ఎప్పుడైనా పిల్లలకు కొంచెం జలుబు చేసినప్పుడు పచ్చకర్పూరం అయితే కొంచెం లైట్
లైట్గా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఆయిల్లో పచ్చికర్పూరం వేసి కొంచెం ముక్కుల దగ్గర, కంటల దగ్గర, గుండెల దగ్గర అయితే రాస్తాను. ఆ పచ్చికర్పూరం స్మెల్ అంతా పిల్లలు అంటే మామూలుగా పీల్చుకొని మనకు ఆ జలుబు అనేది తగ్గిద్ది. మేమైతే ఇది కంపల్సరీగా చేస్తాము. పిల్లలకి నేను 1 ఇయర్ నుంచి అయితే ఇద్దరికి చేస్తున్నాను. నాకైతే వర్కౌట్ అయింది. అందరికి వర్కౌట్ అవ్వాలని అయితే లేదు. నేనైతే అది వాడమని కూడా చెప్పను, నార్మల్గా చెప్తాను ఎలా అయితే చేస్తానని. ఇంకా ఆ తర్వాత పిల్లలిద్దరికి స్నానం చేపిస్తే పిల్లలిద్దరు బయటకు అయితే వెళ్ళారు. కొంచెం కొబ్బరి బొండం నీళ్ళు అలా అయితే తాగుదామని. ఇంక ఇంట్లో ఉంటే ఏదోలాగుండిద్దని. నాకు తెలిసి మా పిల్లలకు కూడా నైట్ నిద్రపోలేదు కదా, ఆ ఎఫెక్ట్ అయితే ఉందేమోనని నేను మా ఆయన అయితే అనుకున్నాను. ఎందుకంటే మాతో పాటు మా పిల్లలు కూడా 12:30 దాకా మూవీ అయితే చూశారు. బయటకు వెళ్ళి వాళ్ళు కొబ్బరి బొండం నీళ్ళు అయితే తెచ్చుకుంటే ఇంకా నేను కూడా ఏం చేశానంటే ఇంక నాకైతే జ్యూస్ అయితే తెమ్మని చెప్పాను, సపోటా జ్యూస్. ఇంక నా కోసమని సపోటా జ్యూస్ అయితే తెచ్చారు. ఇంకా సపోటా జ్యూస్ తెచ్చిన తర్వాత కొంచెం జ్యూసుల్లో నేను ఎక్కువగా తాగేది మాత్రం సపోటా జ్యూసు, అలాగే బనానా జ్యూస్ అయితే ఎక్కువ తాగుతాను, నాకు ఇష్టం కూడా. ఇంకా అవైతే తాగిన తర్వాత బట్టలు అయితే ఉంటే అవన్నీ మడత పెట్టేసేసుకొని పిల్లల్ని హోంవర్క్ అయితే రాసుకోమన్నాను. ఈలోపు మా వారు విజయవాడ వెళ్ళి అంటే 2 డేస్ అయింది ఆల్రెడీ తెచ్చి శుభమస్తుకి అయితే వెళ్ళారు. ఎందుకంటే మేము ఆల్రెడీ మా బాబు బర్త్డే కోసం షాపింగ్ అయితే చేసాం కదా, అక్కడ 2000 5000 ఎబో వాళ్ళకి ఇంకా ఇలా గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. గిఫ్ట్లు అంటే ఏం లేవు, ఇట్లా చిన్న చిన్న టెడ్డీ బేర్స్, చిన్న చిన్న బ్యాగ్స్, అంటే బొమ్మలు ఉండే బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. అప్పుడైతే మేము తెచ్చుకోలేదు, లేవని. ఇంకా ఆ తర్వాత అయితే ఇస్తా అన్నారు. అందుకని మా వారు మొన్న విజయవాడ అయితే వెళ్ళి ఈ బ్యాగ్స్ అయితే తెచ్చారు. కొంచెం వేరే పని కూడా ఉందని. నాకైతే బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది, మా పాపకు బాగా నచ్చింది. అలాగే ఎవరన్నా ఫస్ట్ టైము మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం ముందుకు పోయిద్దబ్బా. కొంచెం అయితే లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బ్యాగ్ అయితే కొంచెంసేపు నేను ఆల్రెడీ 2 డేస్ అయింది ఇంతవరకు దాన్ని అయితే బయటికి దీలా తెచ్చినప్పుడు వెంటనే చూసి ఇంకా పక్కనైతే పెట్టేశాము. నాకైతే బాగా అనిపించింది. కాకపోతే మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిన ఏదో ఫ్రీగా వస్తే ఆ ఇదే వేరు కదా, కొంచెం ఫ్రీగా వచ్చింది అన్న ఇది అయితే ఉంది. ఇంకా బ్యాగ్ అయితే పక్కన పెట్టేసేసి మా పిల్లలకైతే ఇంకా మా బాబుకి ఎలాగో బాగోలేదని చెప్పేసేసి వాడికైతే మజ్జిగన్నం అయితే పెడదామని అనుకున్నాను నేను మా వారు. ఆల్రెడీ పొద్దుందే కొంచెం చికెన్ ఉంది. మా పాప కూడా ఈవినింగ్ నేను చికెన్ తిన్నాను, నాకు మజ్జిగన్నం పెట్టవా అని అయింది. ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేసేసి పక్కన ఓన్లీ వాటర్ పెట్టాము. అవి ఎందుకంటే వాటర్ పుక్కలు ఇచ్చడానికి మనకి ఎప్పుడైనా కొంచెం గొంతులో గరగర అన్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే కల్లుప్పు అయితే వేసుకొని మా వారు పుక్కలు ఇస్తారు. కొంచెం మౌత్ అంటే లోపల గొంతు అనేది క్లీన్గా ఉండిద్దని. ఇంకా మా పాప హోంవర్క్ అయితే చేసుకుంది. ఇంకా మా బాబుకి మజ్జిగన్నం అని చెప్పాను కదా, ఓన్లీ మజ్జిగన్నమే పెడుతున్నాను. ఇంకా అన్నం తీసేసేసి బాగా పెరుగు, అన్నం, సాల్ట్ వేసేసి బాగా పిసికి అన్నం తీసి పక్కన పెట్టేసేసి ఆ మజ్జిగ వరకే దాపుతున్నాను. పిల్లలు కొంచెం అయినా హెల్త్ బాగోలేకపోతే అసలు ఆ డేను ఏదోలాగా ఉండిద్ది. రోజు పిల్లలు యాక్టివ్గా ఆడుకునే పిల్లలు సైలెంట్గా ఉంటే అసలు ఏదోలాగా ఉంది. మాకైతే ఇంట్లో అసలు చూడలేకపోయాను. ఇంకా మా పాప ఇవన్నీ సరిపోదన్నట్టు ఈ చాక్లెట్లు బర్త్డేకి వచ్చినాయి కదా నేను తింటానంటే మేమైతే అరిసాము వద్దని. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.